సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ప్రభుత్వ సారాయి దుకాణం అని టైటిల్ సినిమా పెట్టారు. మహిళలను కించపరిచినట్టుగా ఆ సినిమాలో కనపడ్డది. మరి మహిళ తెలంగాణ అంటే అంత ఇదిగా ఉందా? తెలంగాణలో మహిళలు ఇంత నీచంగా మాట్లాడతారా? వాళ్ళు మాట్లాడడం కాక లేడీస్ మహిళలతోటి మాట్లాడిపించారు. ఆ కోస్తా ఇది బూతు మాటలు. అసలు ఫ్యూచర్ ఎక్కడ పోతుంది? కల్చర్ ఏమవుతుంది? తెలంగాణని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ సినిమాలు రిలీజ్ అయితే మట్టుకు మేము ఊరుకోం. ఖబర్దార్. ఆ దర్శకుడు నరసింహ అన్నట్టు ఆయన ఉన్నాడు కదా, అతని గతంలో అతని నేషనల్ అవార్డు వచ్చింది. అతను ఇలాగేనా చేసేది? మరి అతను చూడట్లేదా? మహిళలంతా అంటే ఇంత హీనంగా ఉన్నారా? మహిళలంటే అంత చులకననా? అంటే పొలిటికల్గా ఉన్నోళ్ళంతా అంటే ఎమ్మెల్యేలు వాడుకొని ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మహిళలను వాడుకుంటున్నారా? అందరు ఇలాగే ఉంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? పొలిటికల్ అంటే ఏమనుకుంటున్నారు? మహిళా మండలి అంటే ఏమనుకుంటున్నారు? అంటే గెలిచాక ఏం చూపిస్తాను బూతులు పాడుతున్నారు? ఏమనుకుంటున్నారు? అసలు ఈ సినిమా మట్టుకు రిలీజ్ అయితే మట్టుకు మేము ఊరుకోం. ఎక్కడంటే అక్కడ ముట్టడిస్తాము. ఖబర్దార్, ఖబర్దార్. నమస్కారం అండి. ముందుగా రోజు రోజుకు ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కానీ దర్శకులు కానీ ఏ మాత్రం ఆలోచన లేకుండా సినిమాలో డబ్బులు సంపాదించుకోవడానికనే ముందుకొచ్చి ఎలా అంటే అలా సినిమాలు తీయడము. ముఖ్యంగా ఈ ప్రభుత్వ సారాయి దుకాణం అని ఒక టైటిల్ పెట్టి, టైటిల్ కూడా చూడడానికి అట్లా పెట్టారు. సరే, మీరు తాగుబోతుల్లో ఏమైనా పెట్టుకోండి, మాకు అవసరం లేదు. మాకేంటి అసలు తెలంగాణలో మన భాష ఏంది, మన యాస ఏంది, అసలు ఎట్లా ఉంది? ప్రపంచ దేశాలే మన సైడ్ చూస్తుంటే తెలంగాణలో ఉండి పరిశ్రమలు పెట్టుకొని సినీ ఫిల్మ్స్ పెట్టుకొని ఎదుగుకుంటా ఈ తెలంగాణలో ఇంత నీచంగా ఆడవాళ్ళను, మరీ ఘోరంగా ఆడవాళ్ళను సభ్య సమాజం తెరదించుకునే రకంగా ఇది ఇలా ఉంటే రాను యూత్ ఎక్కడ పోతారు? ఏం ఆదర్శంగా ఇస్తున్నాం యూత్కి? వాళ్ళు మొత్తం సినిమాలు చూసి ఇప్పటికే చాలా చెడిపోయారు. ఒక సినిమా తీస్తే మనం మంచి మెసేజ్ ఇస్తే కింది వరకు పోతుంది. మొత్తం పిల్లలంతా ఇప్పుడు ఆన్లైన్లో మొత్తము మొబైల్స్ చూసుకుంటా మొత్తం పాడైపోతున్నారు. ఇప్పుడు నరసింహ అనే ఈయన నంది అవార్డు, ఈయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చిందంటే ఆయన చూసి ఇంకా చాలా మంచి సినిమాలు తీయమని ఇవ్వడమే కానీ ఇట్లా నువ్వు చెత్త సినిమాలు తీసి సమాజంకి ఒక గలీజ్గా మెసేజ్ ఇచ్చేసి ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడి ఇదంతా చాలా నీచంగా ఉంది. అసలు నిజం చెప్పాలంటే ఇదే నరసింహ గారు కానీ ఈ రైటర్ కానీ ఎవరైనా ఎవరు రాశారో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఇదే లాంగ్వేజ్ యూజ్ చేస్తే వాళ్ళు భరిస్తారా? సమాజంలో ఎవరైనా భరిస్తారా? ఇప్పుడే ఆడపిల్లలకి రక్షణ లేదు. ఒక కన్ను మూసి తెరిచే లోపే పిల్లలకి ఎక్కడెక్కడ అఘాయిత్యాలు అయిపోతున్నాయి. అసలు మనకు తెలియదు. తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో కొల్లలా ఉన్నాయి. కనుక ఆడపిల్లలు బయటికి పోయి ఇట్లా ఈ లాంగ్వేజ్ మాట్లాడి వాళ్ళని బతకనిస్తారు? అసలు మాట్లాడుతుంటే వినడానికి కనీసం అది ట్రావెలింగ్ 2 నిమిషాలు చూడడానికే ప్రాబ్లం కనిపిస్తుంది. వినాలంటేనే చాలా చెత్తగా ఉంది. అట్లాంటిది ఒక మహిళ, అది తెలంగాణలో ఎక్కడైనా సరే మహిళలు, ఏ మహిళ అయినా కానీ అలా మాట్లాడితే ఒప్పుకుంటారా? బయటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఒకసారి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని మాట్లాడి వాళ్ళు స్వయంగా అది అనుభూతి పొందమని చెప్పండి ఫస్ట్. కానీ ఇలాంటి సినిమాలు తీసి రోజుకు ప్రతి ఒక్కరు డబ్బులే సంపాదించాలంటే చాలా రకాలుగా ఉన్నాయి. ఒళ్ళొంచి సంపాదించాలి. ఇట్లా నీచమైనవి పెట్టి ఏదో ఈ 4 మాటలు మనం మాట్లాడినాం కదా, తీసేసినాం కదా, ఆ సినిమా పంపించేసేస్తే ఇంకా డబ్బులు వస్తాయి కదా అనుకునే రకంగానే కానీ సమాజానికి మనం ఒక మేలు చేద్దామని ఏం లేదు. ఒక దేశానికి చేయకుండా పోయింది, ఈ సమాజానికి చేయకుండా ఇంట్లో కూర్చో ఇట్లాంటి సినిమాలు తీయకుండా. అంతేగాని పిచ్చి సినిమాలు తీసి మహిళలను రెచ్చగొట్టి యూత్ని రెచ్చగొట్టి అంతా రకరకాలుగా అంతా అసలు వల్గర్ అంటే వల్గర్. అసలు లాంగ్వేజ్ తెలుసా? అసలు నీకు తెలంగాణ అంటే ఏందో తెలుసా? అసలు భాష ఎట్లా ఉంటుంది తెలుసా నీకు? తెలంగాణ యాస ఎట్లా ఉంటుంది తెలుసా నీకు? అవన్నీ ఏమో మాట్లాడి ఏదో చేసి ఇక్కడ మా తెలంగాణకు వచ్చి పరిశ్రమలు పెట్టుకొని ఇవన్నీ డబ్బులు సంపాదించుకోవడం కాదు. మేము వాళ్ళ సినిమాకు యూజ్ చేసే పరికరాలన్నీ మేము ధ్వంసం చేస్తాము. ఈ ఛాంబర్ కానీ ఎక్కడైనా వాళ్ళ దర్శకుల ఇంటికి కానీ ఎక్కడికైనా ఇది మాత్రం ఆపలేదనుకోండి, రాను మా సమైక్య ద్వారా మావి చాలా ఉన్నాయి. ఒక సమ్ లెవెల్ ఫెడరేషన్ కాదు, టియర్ ఫెడరేషన్ కూడా ఉంది. మహిళల గురించి మేము ఉన్నాం కనుక మా మహిళలు చాలా మంది అందరం వచ్చేసి ముట్టడి చేస్తాము. మీకు నిజంగా చెప్తున్నామండి, మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ ఈ సినిమా ఇక్కడే ఆపేసేయండి. ఆ చెత్త డైలాగులు
ఆ చెత్త లాంగ్వేజ్ వావి వరుసలు లేకుండా, ఇంకొకటి మహిళలు ఏ వావి వరుసలు లేకుండా డబ్బుల కోసం ఏమైనా చేస్తారు అన్నట్టుగా ఇలాంటి మాత్రం ఖచ్చితంగా చేయొద్దని నేను మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. మంచితనంగానే చెప్తున్నాము. రాబోయే దానికి ఏదైనా అయిపోతే మాత్రం మేము బాధ్యులం కాదు. వచ్చే పరిణామాలకి ఖచ్చితంగా మీరు ఈ సినిమాని వెనక్కి తీసుకోండి. మీ మాటలు ఇవన్నీ బంద్ చేసేయండి. ఈ లాంగ్వేజ్ ఇవంతా చేసేయండి. మీరు సినిమాలో డబ్బుల కోసం అంటే మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నా, డబ్బుల కోసం మీరు ఏమైనా చేసుకోండి, కానీ ఇట్లా చెత్త సినిమాలు తీసి యూత్ని నాశనం చేయకండి, సమాజాన్ని నాశనం చేయకండి. మీకు చేతనైతే సమాజానికి మేలు చేయండి, కానీ ఇలా చేయకండి. జై హింద్ అండి. ఇక్కడ తెలంగాణలో మన మహిళలకు ఉన్న గౌరవాన్ని మనం బతుకమ్మ ఆడటంలోనూ బోనాల పండుగలు అన్నిటికీ మనం గౌరవంగా ఉంటున్నాం కాబట్టి ఈ ప్రొడ్యూసర్లు కానీ దర్శకులు కానీ ఇటువంటి సినిమాలు తీయకుండా ఉండాలని మేము మనం చేసుకుంటున్నాం. లేదంటే ఈ సినిమా ఇలానే మీరు ముందుకెళ్తే మాత్రం మేము మహిళా సంఘాల నుంచి పెద్ద ధర్నా చేస్తాం, ఆపేస్తామని చెప్తున్నాం. సెన్సార్ బోర్డుని అయితే కంపల్సరీగా ముట్టడిస్తామండి ఈ సినిమా రిలీజ్. ఖచ్చితంగా మా మహిళా సంఘాలంటే మహిళలంటే ఏందో చూపిస్తాం.